విద్యుత్ సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు కరెంటు షాక్ తగిలేలా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై చేపట్టిన పోరుబాటులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదన్నారు. విద్యుత్ సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ప్రజలను బాధడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. అప్పటి వరకు ప్రజల పక్షాన తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా కూడా విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాను, మీ నుండే విద్యుత్ సృష్టిస్తాను, నేను విద్యుత్ సృష్టిస్తానని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా కూడా ఈరోజు ప్రజలపైన బాదుతూ ఉన్నారు. గృహ వినియోగదారులకు, సామాన్యులకు, రైతులకు రాష్ట్రంలోనే దాదాపు 15,484 కోట్ల రూపాయల భారాన్ని మోపి ఈరోజు ప్రజలకు ఎంత నష్టాన్ని చేకూరుస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చినటువంటి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లకి ఉచితంగా ఇస్తానన్నారు, అది కూడా వెంటనే అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు చెప్పినటువంటి హామీల అమలులో వెంటనే మీరు దృష్టి సారించాలని కూడా కోరుతూ ఉన్నాం. ప్రజల పక్షాన నిలబడడానికి మా అధినేత జగనన్న ఎప్పుడు కూడా ముందుంటారు. ప్రశ్నించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాము. ఈ నెల 27వ తారీఖున అనంతపురం జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోరుబాటలో విద్యుత్ ఛార్జీల బాధుడును కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అందరూ కూడా పాల్గొని, సామాన్య ప్రజలు, కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం.